రుచికరమైన ఎగ్ గ్రేవీ కర్రీ చేశాను. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఏ కాంబినేషన్ అయినా కూడా దీంట్లోకి చాలా బావుంటుంది. మరి నా స్టైల్‌లో నేను ఎలా చేశానో ఇక వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఒక 6 గుడ్లను ఉడికించాను. ఆ తర్వాత పై సైడ్ నుంచి చెక్కు తీసేసి ఇప్పుడు వీటిని మీరు కావాలంటే ఆయిల్‌లో వేంపుకోవచ్చు. నేనైతే ఆయిల్‌లో వేంపకుండా డైరెక్ట్‌గా ఇలాగనే కర్రీలోకి వేస్తున్నాను. అయితే కర్రీలోకి వేసే ముందు ఒక నైఫ్‌తో ఇలా చిన్న ఘాట్లు అనేది పెట్టుకోవాలి. ఫోర్క్‌తో అయినా సరే. ఇలా నేను కొంచెం అడ్డంలో పొడవులో కట్ చేస్తున్నాను. తర్వాత వీటిని సైడ్‌కి ఉంచుతున్నాను. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. దీంట్లోకి గ్రేవీకి సరిపడా ఒక 7, 8 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసి సన్నగా వేసుకుంటున్నాను. తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకుంటున్నాను. జీడిపప్పు అందుబాటులో లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా సరే వేసుకోవచ్చు. తర్వాత కొన్ని అల్లం, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు దీంట్లో వేయట్లేదు. ఆ తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకుగా పచ్చివాసన పోయేంత వరకుగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని కొద్దిసేపు చల్లార్చి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అయితే చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని దాంతో పాటుగా కొత్తిమీరను కూడా వేసుకొని అవసరం అనుకుంటే కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్ల వరకు గ్రేవీకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. తర్వాత మసాలా దినుసులు దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మిరియాలు ఒక పావు స్పూన్ వరకు జీలకర్రను కొద్దిగా చిటపటలాడిస్తున్నాను. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీడియానికి మంటను ఉంచుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు ఉల్లిపాయలతో పాటు గనుక వేసుకుంటే ఇప్పుడు స్కిప్ చేసేయండి. తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దీంతో వేసుకోవాలి. వీటితో పాటుగా కొంచెం నీళ్లను కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మీడియం మంటలో దాదాపుగా 5, 6 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని ఉడికిస్తూ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలి. తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి తగ్గట్టుగా. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నాకు కొంచెం కారం తక్కువగా అనిపించింది. అందుకే పై సైడ్ నుంచి ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువ అనిపించింది. మీకు కనుక సమానమైతే ఉంచుకోండి. ఆ తర్వాత ఒక కప్పు వరకు పెరుగుని తీసుకొని పెరుగు బాగా చిలికించాలి. ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా చూసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ యొక్క పెరుగు మిశ్రమాన్ని ఆ గ్రేవీలోకి వేసుకోవాలి. ఇలా గ్రేవీలోకి వేసుకున్న వెంటనే బాగా కలుపుకోవాలి. మీరు ఏమాత్రం కలపడం ఆపినా ఒకవేళ మంట ఎక్కువగా ఉన్నా పెరుగు అనేది ఉండలు కట్టేస్తుంది. కాబట్టి గ్రేవీ చూడడానికి కూడా బాగా అనిపించదు. అందుకే ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ స్టెప్ అయితే మీరు అస్సలు స్కిప్ చేయకూడదు. ఆ తర్వాత మూత పెట్టుకొని మరో 2, 3 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి పై సైడ్‌కి. అప్పుడు ఎగ్స్‌ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను. తర్వాత మరోసారి బాగా కలుపుకోండి. ఎగ్స్ వేసి గరం మసాలా వేసిన తర్వాత మూత పెట్టుకొని మరో 2 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. మనకనేది గ్రేవీ కొంచెం చిక్కపడుతుంది చూడండి. ఒకవేళ మీకు గ్రేవీ చిక్కగా గనక లేకపోతే ఇంకా మీకు చిక్కగా గనక కావాలి అనుకుంటే కొంచెం మంటను మీడియం నుంచి పెట్టుకొని ఆ తర్వాత మూత లేకుండా గనక ఉడికించారంటే గ్రేవీ అనేది చిక్కపడుతుంది. చూడండి చిక్కపడింది. ఇప్పుడు పై సైడ్ నుంచి కొంచెం టేస్ట్ కోసం, లుక్ కోసం కొత్తిమీరను పై సైడ్ నుంచి చల్లుకున్నాను. నేను చేసిన ఎగ్ గ్రేవీ కర్రీ అయితే తినడానికి రెడీ. మరి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.